90%, 95% ఆఫ్ ఇండియన్ మెంటాలిటీస్‌లో వాళ్ళు ఏ మతానికి చెందిన వాళ్ళైనా, ఇస్లాం అయినా, హిందూయిజం అయినా, క్రిస్టియానిటీ అయినా, సిక్ అయినా ఎనీ మతం తీసుకుంటే మనకి వ్యక్తి పూజ చేయడం అనేది పిచ్చి. అందులో అసలు మనం రామారావు, చిరంజీవి, ఆహ్, మోడీ, వాజ్పేయి, సోనియా గాంధీ, ఇందిరాగాంధీ ఎవరినైనా తీసుకోండి వ్యక్తి పూజ. కాంగ్రెస్ పార్టీ అంటే పర్టిక్యులర్ పర్సన్ ఆ వ్యక్తి కోసమే మనం అన్నట్టు రాజకీయాల పరంగా. సినిమాల పరంగా ఇక అది అతిపెద్ద దరిద్రం. సినిమాల పరంగా ఇక ఆ హీరోని మించినోడు లేడు. ఆడు బయట ఏం చేసినా, లోపల ఏం చేసినా, థియేటర్‌లో ఎంత వరస్ట్‌గా డాన్స్ చేసినా, ఎంత వరస్ట్‌గా పెర్ఫార్మ్ చేసినా కేవలం ఆడిని మనం అభిమానిస్తున్నాం కాబట్టి, అది మన ఇగోకి సంబంధించిన మ్యాటర్ కాబట్టి వాడికి పూజ చేస్తా, వాడిని ఒక పీక్‌లో చూపించుకునేలాగా మనల్ని మనమే కన్విన్స్ చేసేసుకొని ఆడెంత ఎదవ పని చేసినా దాన్ని మనం సపోర్ట్ చేసుకుంటాడు. ఇదే వ్యక్తి పూజ. ఇది ఈగోకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్. ఈరోజు కుమారి ఆంటీకి సంబంధించినటువంటి వీళ్ళు అంటే కుమారి ఆంటీని మనం ఇక్కడ ఆంటీ అంటాం కాదు. ఆవిడకి పేరొచ్చింది కాబట్టి అట్లా అంటున్నాం అంతే. సో, ఆవిడకి సంబంధించినటువంటి వీడియోస్. తన పూజ గదిలో రేవంత్ రెడ్డి యొక్క ఫోటో పెట్టుకొని, హారతలిస్తూ అంటే ఇదంతా ప్యూర్ ఓవర్ యాక్షన్ కదా! అది ఎవరిది చేసినా. అదే ప్లేస్‌లో కేసీఆర్ ఫోటో పెట్టండి, చంద్రబాబు పెట్టండి, జగన్ పెట్టండి, పవన్ కళ్యాణ్ పెట్టండి. ఎవరు పెడతారని కాదు. మోడీది పెట్టండి, రాహుల్ గాంధీ పెట్టండి. అది అంటే ప్యూర్ ఓవర్ యాక్షన్ తప్ప ఇంకేమన్నా ఉందా అక్కడ? అంటే అతి చేయడం కాదా అది? అసలు ఆ కైండ్ ఆఫ్‌ది ఎవరు ఎక్స్‌పెక్ట్ జేస్తారు? నిజంగా ఆయన వల్ల మేలు జరిగిందనుకుంటే గ్రేట్‌ఫుల్ ఉండండి. అది ప్రభుత్వం. మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం మంచి చేసినా, చెడు చేసినా వాళ్ళు లా ప్రకారం చేయాలి. లేదన్నా ఎక్కడన్నా కాస్త హ్యూమన్ మొరాలిటీ లెవెల్‌లో ఏదన్నా కాస్త బెనిఫిట్ జేస్తే ఖచ్చితంగా వాళ్ళకి గ్రేట్‌ఫుల్ ఉండాలి. థాంక్స్ చెప్పాలి. మేము చాలా సంతోషం అండి. గతంలో గూడా ఆవిడ వీడియో వదిలారు గదా! అప్పుడేదో పోలీసులు అవి తీయించేయబోతే ఆవిడ దగ్గరుండి రేవంత్ రెడ్డి మళ్ళీ సెట్ చేశారు ఆ ఏరియా మొత్తం ఏ ఇబ్బంది లేకుండా. గ్రేట్‌ఫుల్ ఉండండి. మరి రోడ్ సైడ్ ఉండి అది లాకి వ్యతిరేకమైన కొన్నిసార్లు ప్రభుత్వాలు చూసి చూడనట్టు ఉంటాయి. వాళ్ళ జీవనోపాధి కాబట్టి. దానికి డెఫినైట్‌లీ సంతోషంగా ఆవిడ వీడియో రిలీజ్ చేసారు. నెలకో వీడియో వదలండి ఆయనకి థాంక్స్ చెప్తూ. వాళ్ళ ఇంటికి రోజు ఫ్రీగా ఫుడ్ సప్లై చేయండి. అంతేగాని ఇట్లా దేవుళ్ళతో సమానంగా మనుషుల్ని అంటే మీరు దేవుళ్ళ వాల్యూ‌ని తగ్గిస్తున్నారా? మనుషుల వాల్యూలు దేవుళ్ళతో సమానం. అసలు ముందు హిందూయిజం ప్రకారం అట్లా బతికున్నోళ్ళు అట్లా చేయడం అనేది చాలా వరస్ట్ థింగ్ అది. చాలా ఎబ్బెట్టుగా ఉంటది. హిందూయిజం ప్రకారం అట్లా చేయడం చాలా తప్పు. ఎవరికన్నా ఆళ్ళకేమన్నా అయితే చెయ్యాలి అట్లా మనం. వాళ్ళేమన్నా చనిపోతే అట్లాంటోళ్ళు అది గూడా చేయకూడదసలు. ఉన్నప్పుడు అసలు జేయకూడదు. ఆయన సంతోషంగా, హ్యాపీగా, ఆయన ప్రశాంతంగా ఆయన జీవితం ఆయన బతుకుతున్నాడు. ఆయన ఒక సీఎంగా ఉన్నారు ఒక రాష్ట్రానికి. ఆయన 10 కాలాలు చల్లగా ఉండాలని మనం కోరుకోవాలి గానీ, ఆయన ఫోటో తీసుకొచ్చి దేవుడి దగ్గర పెట్టి, దానికి దండలేసి, హారతులిచ్చి అంటే ఈ వ్యక్తి పూజ మెంటాలిటీలు మనం ఒక వ్యక్తి ఏదైనా మేలు చేస్తే వాడిని ఇంక పీక్‌లో నెత్తిన పెట్టేసుకొని ఎవరెస్ట్‌లో పెట్టేసుకుంటాం. రేపొద్దున అదే వ్యక్తి ఏమన్నా మేలు చేస్తే ఆళ్ళని కాళ్ళ కింద, చెప్పు కింద హీనంగా ట్రీట్ చేస్తాం. అది మన ఇండియన్ 95% ఆఫ్ ఇండియన్ వ్యక్తి పూజ మెంటాలిటీలు అన్నా కదా వీడియో స్టార్టింగ్‌లో ఇదే. ఇది చాలా వర్స్ట్ థింగ్ మన దేశానికి.